ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కనుచూపు మేరలో ముగిసేటట్లు కనిపించడం లేదు. కాల్పుల విరమణకు ఎవ్వరూ చొరవ చూపించడం లేదు. మరోపక్క ట్రంప్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించనని స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద పోరాడ్డానికి ఏమీ లేదని ఎయిర్ ఫోర్స్ ను ధ్వంసం చేశాం, నేవీని ధ్వంసం చేశాం, ఇక పోరాడే సత్తా వారికి లేదని తేల్చి చెప్పారు. అయినా ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. ఇటు ఇజ్రాయెల్పై, అటు గల్ఫ్లో అమెరికా మిలిటరీ బేస్లపై దాడి చేసి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఇరాన్ మాత్రం ప్రత్యక్షంగా మెయిన్లాండ్ బ్రిటన్పై కానీ, యూరోపియన్ దేశాలపై కానీ మిస్సైల్స్తో దాడులు చేసిన దాఖలాలు లేవు. అయితే బ్రిటన్ అమెరికాకు చెందిన బేస్ టిగో గార్సియాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్ దాడులు చేసింది. దీంతో ఇరానియన్ మిస్సైల్స్ యూరోపియన్ రాజధానుల్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసే సత్తా కలిగుందని బ్రిటన్కు చెందిన మిలిటరీ అధికారులు ఒక అంచనాకొచ్చారు. ఇక తాజాగా ఇరాన్ 2 బాలిస్టిక్ మిస్సైల్స్ ని బ్రిటన్, అమెరికా మిలిటరీ బేస్ అయిన హిందూ మహాసముద్రంలోని చాగోస్ ఐలాండ్పై ప్రయోగించింది. ఒక మిసైల్ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. మరొకటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకున్నామని బ్రిటన్ హౌసింగ్ సెక్రటరీ స్టీవ్ రీడ్ చెప్పారు. ఇక తాజా పరిణామాల వల్ల యూరోప్కి కూడా ప్రమాదం పొంచుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం ఇరానియన్ మిస్సైల్స్ యూరోప్లో పలు రాజధానులు, ఉదాహరణకు బెర్లిన్, పారిస్, రోమ్లపై దాడులు చేసే ఆలోచన కలిగుందని అంచనాకొచ్చాయి. అయితే బ్రిటన్కు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఇరాన్కు యూరోప్పై దాడులు చేసే ఆలోచన లేదని తెలిసిందని రీడ్ చెప్పారు. అయితే ఇరాన్ మాత్రం బ్రిటన్ను తమ బేస్ల నుంచి ఇరాన్పై దాడులు చేయడానికి అనుమతిస్తే మీపై కూడా దాడులు చేయడానికి వెనకాడమని హెచ్చరించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లేదా ఐడిఎఫ్ తాజా పరిణామాలపై స్పందిస్తూ యుద్ధం ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారి ఇరాన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగించిందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ వద్ద లండన్, పారిస్, బెర్లిన్పై దాడులు చేసే లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని పేర్కొంది. తాము గతంలో కూడా ఇదే విషయం చెప్పాం. ఇరానియన్ టెర్రరిస్టుల వద్ద అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ ఉన్నాయని, వీటితో యావత్ ప్రపంచానికి ప్రమాదం ముంచుకొస్తుందని హెచ్చరించామని ఐడిఎఫ్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్ వద్ద యూరోప్పై మిసైల్స్ ప్రయోగించే సత్తా కలిగుందన్నారు. నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పి హెచ్చరించానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలున్నాయి, వాటిని ప్రయోగిస్తామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇరాన్ యూరోపియన్ దేశమైన సైప్రస్పై మిసైల్స్ ని ప్రయోగించింది. ఇక ఇరాన్ విచ్చలవిడిగా తన కంటికి ఏది కనిపిస్తే దానిపై దాడి చేయడానికి వెనకాడదని నెతన్యాహు అన్నారు. ఇరాన్ వద్ద సుమారు 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల మిసైల్స్ ఉన్నాయన్నారు. దీంతో యూరోప్, ఆసియా, ఆఫ్రికాతో పాటు సుమారు డజన్ దేశాలకు ప్రమాదం పొంచుందని హెచ్చరించారు. ఇక ఇరాన్ విచ్చలవిడిగా, నిర్లక్ష్యంగా మిడిలిస్ట్లోని ప్రతి దేశంపై దాడులు చేస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందన్నారు. ఇక యుద్ధం కనుచూపు మేరలో ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్ వద్ద ఉన్న మిస్సైల్స్లో అత్యంత ప్రమాదకరమైంది ఖుర్రం షెమర్ 4 మిస్సైల్స్. సుమారు 1200 నుంచి 1900 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదని భావించారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే బ్రిటన్, అమెరికా బేస్లైన చాగోస్ ఐలాండ్పై దాడులు చేశాయని, అంటే త్వరలో యూరోప్పై కూడా క్షిపణులతో దాడులు చేసే సత్తా ఇరాన్కుందని బలంగా నమ్మవచ్చునని నెతన్యాహు అన్నారు. ఇక స్కై న్యూస్తో మిలిటరీ ఎనలిస్ట్ సీన్ బెల్ తాజా పరిణామాలపై స్పందిస్తూ అకస్మాత్తుగా ఇరాన్ బ్రిటన్ని టార్గెట్ చేసుకుంది. ఇక ఇరాన్ నుంచి డిగో గార్సియాను బ్రిటన్ రక్షించుకోగలదు, కానీ లండన్ను రక్షించుకోలేదన్నారు. ఎందుకంటే బ్రిటన్ వద్ద బాలిస్టిక్ మిసైల్స్ ని అడ్డుకునే డిఫెన్స్ సిస్టమ్ లేదన్నారు. దీంతో బ్రిటన్కు ఇరాన్ నుంచి ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే పలువురు ఇంటెలిజెన్స్ సర్వీసెస్ రీసెర్చర్స్ అంచనా ప్రకారం ఇరాన్ వద్ద ఉన్న మిసైల్ సామర్థ్యం గురించి ఖచ్చితంగా తెలియడం లేదన్నారు. శాటిలైట్ ఇమేజ్ల ద్వారా ఒక అంచనాకు రావచ్చు. అయితే ఇరాన్ వద్ద షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నట్లు ఒక అంచనాకు వస్తున్నారు. అయితే బ్రిటన్కు చెందిన హౌసింగ్ సెక్రటరీ మాత్రం బ్రిటన్ మాత్రం సేఫ్గా ఉందన్నారు. ఇరాన్ వద్ద లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నా వాటిని అడ్డుకునే సత్తా తమకుందని ఆయన అంటున్నారు. స్టీవ్ రీడ్ ఆదివారం నాడు స్కై న్యూస్తో మాట్లాడుతూ బ్రిటన్ వద్ద బలమైన డిఫెన్స్ సిస్టమ్ ఉందన్నారు. బ్రిటన్ ప్రస్తుతం సేఫ్గా ఉందన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా ఉందన్నారు. ప్రధానమంత్రి కీరీ స్మార్టర్కు యుద్ధం గురించి స్పష్టమైన విషన్ ఉందన్నారు. బ్రిటన్ యుద్ధంలో చేరలేదు.
ఇక యుద్ధాన్ని మరింత సాగనీయాలనే ఉద్దేశం కూడా బ్రిటన్కు లేదు. అయితే బ్రిటన్ ప్రయోజనాల్ని, బ్రిటన్ ప్రజల్ని రక్షించుకునేందుకు ఆయన తమ మిత్రదేశాల్ని రక్షించడానికి బ్రిటన్ అన్ని రకాల చర్యల్ని తీసుకుంటుందన్నారు. అలాగే ఇరాన్ డిగో గార్సియోపై ప్రయోగించిన మిసైల్స్ని అడ్డుకున్నామని రీడ్ చెప్పారు. మరో మిసైల్స్ లక్ష్యానికి చేరుకోవడంలో విఫలమైందన్నారు. తమ డిఫెన్స్ వ్యవస్థ పటిష్టంగా ఉందని దీన్ని బట్టి తెలుస్తోందన్నారు. అయితే వారాంతంలో డిగో గార్సియాపై దాడి చేస్తోందన్న వార్తలు వెలువడగానే ఇరాన్కు సుదూర ప్రాంతాలపై దాడి చేసే సత్తా లేదని, అలాగే బ్రిటన్పై, అమెరికాపై దాడి చేసే అవకాశం చాలా తక్కువని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే శనివారం నాడు బ్రిటన్కు చెందిన జాయింట్ ఫోర్సెస్ కమాండ్ మాజీ చీఫ్ జనరల్ సర్ రిచర్డ్ బారెన్స్ మాత్రం ఇరాన్ సుదూర లక్ష్యాన్ని ఛేదించగల సత్తా ఉందని హెచ్చరించారు. బీబీసీ టుడే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఇరాన్ క్షిపణులు దాదాపు 2000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలవని భావించాం. కానీ డిగో గార్సియా విషయానికొస్తే ఇరాన్ నుంచి 3800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత దూరం ఉన్న లక్ష్యాన్ని ఇరాన్ ఛేదిస్తోందని అంటే లండన్పై క్షిపణులు ప్రయోగించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. అయితే ఇస్రాయెల్కు చెందిన మాజీ సైనిక గూఢచారి అధికారి ది టైమ్స్ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో డిగో గార్సియాపై ప్రయోగించిన క్షిపణులు బ్రిటన్కు ఒక వార్నింగ్ కావచ్చునని, అయితే ఇరాన్ యూరోప్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుందా లేదా అనేది చెప్పలేమని అన్నారు. మొత్తానికి చూస్తే ఇరాన్ బ్రిటన్పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. అమెరికాకు బ్రిటన్ మిలిటరీ బేస్లనివ్వడం ఇరాన్కు ఆగ్రహం తెప్పించిందని చెప్పొచ్చు. ఇది పరోక్షంగా యూరోప్కు హెచ్చరిక లాంటిదని బ్రిటన్ రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.